రేణు ఎదుటి వారిని బాధపెట్టడం అంటే నీళ్లలో రాయి వేసినంత సులువు. కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్ళిందో ఆ రాయి వేసిన వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. ఒక క్షణం సంతోషం ఇస్తుందని అనుకునేలోపు మరో క్షణం బాధల్ని తెస్తుంది. జీవితం ఎలా ముగుస్తుందో అనేది కాలం అనే పరీక్షలో చివరి పేజీ వరకు తెలియని ఒక ప్రశ్నలా ఉంటుంది. ఎవరో అడిగారు, ఈ ప్రపంచంలో ఎవరు నీవాళ్ళు అని. దానికి నేను నవ్వుతూ చెప్పాను, కాలమని. అది సరిగ్గా ఉంటే అందరూ నా వాళ్లే అని, లేకపోతే ఎవరూ లేరని. మనిషి మనిషిలా బతికేది తల్లి గర్భంలో ఉన్నంతకాలమే. ఎందుకంటే అక్కడ ఎవరు తప్పు చేయరు, చుట్టూ చీకటి ఉన్నా భయం వేయదు, దేనిపైన ఆశ ఉండదు, నాది అనే స్వార్థం ఉండదు, ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. అందుకే అంటారు, మనిషి చూసిన మొదటి గుడి తల్లి గర్భం మాత్రమే అని. ఒకరోజు బాగా కోపంలో ఉన్నప్పుడు నీడని అడిగాను, ఎందుకు నా వెనక్కి వస్తున్నావు అని. అందుకు నీడు నవ్వుతూ ఇలా చెప్పింది, నేను తప్ప నీ వెనక వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరని.